హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఒకతను పెళ్లి చూపులకు వెళ్ళాడు. అమ్మాయి తండ్రి, బాబు అమ్మాయికి పెద్దగా చదువు అబ్బలేదు బాబు. ఏమిటి, చదువుకోలేదా? రేపు ఎవరితో అయినా గొడవ పెట్టుకుంటే ఎవరి జోలికి వెళ్ళదు బాబు. అమ్మాయికి బాబా అంటే భక్తి. మీకు నచ్చితే ఓ 10 లక్షల దాకా నాకోకే నాకోకే నాకోకే. అది కాదు బాబు, మీరు బాగా చదువుకున్నారు, అమ్మాయి చదువుకోలేదు. ఏ విషయం అయినా మీకు త్వరగా అర్థమవుతుంది, దానికి టైం పడుతుంది, మీరు సర్దుకుపోగలరా అని. దాందే ఉంది, రైస్ త్వరగా ఉడుకుతుంది, కందిపప్పుకి టైం పడుతుంది. రెండు కలుపుకొని తింటున్నాంగా, ఇది కూడా అంతే. సరే, పెళ్ళైపోయింది, మనోడు ఫుల్ హ్యాపీ. అమ్మాయి చదువుకోలేదు కాబట్టి డామినేషన్ మనదే అనే ఫీలింగ్. ఓ రోజు అమ్మాయి మంచి బ్లూ శారీ కట్టుకుని వచ్చి, ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నువ్వా ఉజాలాలో ముంచిన గజాలాలా ఉన్నావోయ్. అబ్బో సరదాగా ఉన్నారే. ఏం లేదో, ఈ కంపెనీ మారదాం అనుకుంటున్నా, ఇక్కడ బాస్ తో పడ్డం లేదు. అదేంటండి, బాస్ తో పడ్డం లేదని కంపెనీ మారిపోతారా? మనం అనుకువగా ఉంటే వాళ్లే ఆదరిస్తారండి. ఎందుకంటే స్థితిగతులు వేరైనా అందరినీ నడిపించేది ఒక్కడే కదా. నువ్వు చదువుకోలేదని చెప్పారు, నీకు సైకాలజీ అలా తెలుసు. ఇది సైకాలజీ కాదండి, సాయికాలజీ. సబ్కా మాలిక్ ఏక్ హై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.